ఎలాగ పెట్టావని ఇప్పుడు G4 అంటున్నావు? ఏదో ఆవేశంలో అలా అన్నాను. నీ ఆవేశం తీసుకెళ్లి చెత్త కప్పులో పాడే, అది ఇప్పుడు చాలా అవసరం. ఇలాగే మీరిద్దరు దెబ్బలాడుకుంటూ ఉన్నారంటే ఏమీ వర్కౌట్ అవుతుంది. మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. తప్పించుకోవడానికి దారిలో కూడా మనం తప్పించుకోలేదు. ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాక మనం తప్పించుకోగలమా? సరైన ఫైల్ తీసుకొచ్చుంటే ఇప్పుడు అసలు ఈ సమస్య వచ్చి ఉండదు కాదు. నేను అందుకు అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను తీసుకొచ్చింది కరెక్ట్ ఫైల్. ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత మీకు అది ప్రూవ్ చేస్తాను. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాం? సరే ఆ కుర్రాన్ని అడిగి చూద్దాం. ఒరే తమ్ముడు, మీ నలుగురు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదైనా దారులు చెప్పు చూద్దాం. కదలకండి, మన మధ్య ఒక డీలింగ్. మీరెవ్వరూ ఈ గీత దాటి రాకూడదు. నేను రాను. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఒక్కటిచ్చారంటే దెబ్బకు దిమ్మ తిరిగిపోద్ది. తమ్ముడు, ఇప్పుడు మేమేమన్నామని నీకు అంత కోపం వచ్చింది? ఏంటి, ఎవడ్రా నీకు తమ్ముడు? నా పేరు బక్కి. మీకు ప్రాణాల మీద ఆశుంటే ఈ గేట్ దాటి ఎవ్వరూ లోపలికి రాకూడదా? ఉదయాన్నే గ్యాస్ వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఈ పొట్టివాడి మాటలు అసలు పట్టించుకో. ఎవరిని చూసి పట్టివాడు అంటున్నా? వాడి మాటలు విని గీత దాటారో నీ రేటు తగ్గించారట. అప్పుడే కదా నన్ను కొనుక్కుంటారా? ఇంకా ఎన్నాళ్ళని నేను మీతో పాటు ఉండాలి. వీడింతే చాలా ఎక్కువగా మాట్లాడతాడు, కానీ చెడ్డవాడు నేనే కాదు. గానీ లేకపోతే ఈ షాపును అసలు ఎవరు చూసుకుంటారా? ఒరేయ్ లొడలొడమని మాట్లాడుకో. చెప్పాలంటే ఇక్కడ అంతా నేనే. వాళ్ళని అడిగి చూడండి, తెలుస్తుంది. రేయ్ వీళ్ళేది అడిగినా అవుననే అంటారు. నేనే కదా చిరంజీవి. నోర్మయ్యరా చుంచు మహాలు. ఏది అడిగినా అవుననే అంటారు. వాడి తిక్కలోడు మాటలు పట్టించుకోవద్దు. నేనేం తెక్కలోడు కాదు. నా యంత్ర భవనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ భవనంలో బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ప్రత్యేకమైన చోటుని ఏర్పాటు చేయలేదు. మీరు నించున్న చోటే పొద్దున నేను వెళ్ళాను. సెటప్ గా పేపర్ ఉంచుతాంలేండి, చదువుకుంటూ వెళ్ళండి. మనకి టైం లేదు. మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. ఓకే